ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి చేయమంతా కూడా అసలు గౌరవం ఇవ్వట్లేదు. వైసీపీ కార్యకర్తలైనా కానీ, వైసీపీ నేతలైనా కానీ. ఎందుకు అంత దిగజారిపోయారు? వైసీపీ అంటే రాబోయే కాలంలోని వైసీపీ భూస్థాపితం అయిపోద్దని ముందే నిర్ణయించుకున్నారన్నమాట. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఇవ్వట్ల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నియోజకవర్గాల ఇన్ఛార్జిని ఏ విధంగా నియమించాలని చెప్పి 2029లో ముఖ్యమంత్రి ఎజెండాగా ఆయనకు ముందుకు పోతున్నారు. మరి అటువంటిప్పుడు కార్యకర్తలైనా కానీ లేదా నేతలైనా కానీ అందరూ కూడా ఆయనకి గౌరవించి ఆయన చెప్పిందే చేయాలి కదా. అప్పుడే కదా 2029లో మీరు అంతా పార్టీని గెలిపించే వాళ్ళు అవుతారు. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టాన్ని ప్రకారంగా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పార్టీని నడపడం ఎందుకు? మీరంతా మీ ఇష్టం వచ్చినట్టు ఉంటే ఇదంతా ఎందుకు చెప్తానంటే మనకి వైసీపీ నుంచి ఒక బిగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నేతలు ఉన్నారో అంటే ఎమ్మెల్యేలు పోటీకి చేయడానికి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ నియోజకవర్గాలు మార్పులు చేర్పులు చేస్తున్నారన్నమాట. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకు పరిశీలిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని క్యాచ్ చేశారు. 2024లోనే కొంతమంది నాయకులకి వాళ్ళ యొక్క సామాజిక వర్గం కానటువంటి నియోజకవర్గంలో నియమించారు ఆయన. అలా నియమించడం వల్ల అక్కడ సీట్ అనేది చేజారిపోయింది. ఇప్పుడు అటువంటి మళ్ళీ తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు బిగ్ ఆలోచన అయితే చేశారన్నమాట. అది ఏంటంటే ఏ నేత సామాజిక వర్గం ఎక్కడ ఉందో క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ ఓట్లు ఎక్కువ ఎక్కడ ఉన్నాయో వాళ్ళు అక్కడ నియమించే ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలోని విడదల రజనీ గారిని కూడా ఎక్కడైతే ఓడిపోయిందో గుంటూరులో ఆ గుంటూరు ఈస్ట్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి అయితే విడదల రజనీ ససేమేర నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా, లేదంటే పార్టీ నుంచి వెళ్ళిపోతా అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇష్టాల ప్రకారంగా మీరు మాట్లాడితే ఇంకా పార్టీ నడిపించడం వేస్ట్ అన్నట్లుగా నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం గౌరవం లేకుండా నేను వెళ్ళను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పార్టీ కోసమే కదా అందరూ కలిసి పనిచేస్తే ఈ పార్టీ అనేది 2029లో గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. అప్పుడు మళ్ళీ మీరు మంత్రులుగా మళ్ళీ ఎమ్మెల్యేగా మీరు విడదల రజనీ గారు ఎలా అయితే 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏగలా తిరిగిందో అలాగే తిరగచ్చు మళ్ళీ. అలా కాకుండా నేను అక్కడే ఉంటానంటే అక్కడే ఉంటే మళ్ళీ ఓడిపోతారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం సీట్ ఎట్టిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ఎందుకన్నారంటే అక్కడ మీకు సామాజిక వర్గం సంబంధించిన ఓట్లు మీకు పడతలేదు. అందుకని అక్కడ మీరు మారిపోయి మీ ప్లేసు ఎవరైతే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారో ఆయన అక్కడ నిలబెడితే ఓట్లు వస్తాయి. రేపు అన్న రోజు కఠినం అవుతుందంట అక్కడ పోటీ అనేది. అందుకే మీ సామాజిక వర్గం ఎక్కడ ఉందో దాని పక్కకే వెళ్ళమని చెప్తారు ఆయన. దానికి కూడా సస్యమేరని వెళ్ళాలంటే అర్థం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవం లేదు. అందుకే అన్నా నేను కార్యకర్తలైనా కానీ నేతలైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరికి గౌరవం లేదు. అందుకే ఎవరిష్టానుసారంగా ఉన్నారు. ఈ విధంగా ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం కంపల్సరీ మళ్ళీ కప్పు అట్టిపోతాడు ఆయన. సీఎం కప్పు మళ్ళీ అట్టిపోతాడు ఆయన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామ స్థాయిలో అజెండా నియమించుకొని ప్రణాళికలు సృష్టించుకొని ముందుకు పోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ప్రణాళికలు సృష్టించుకొని మంచి వ్యయంతో అయితే ముందుకెళ్ళిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గురించి చెప్పక్కర్లా. ఆయన ఏంటంటే ఆయన రాజకీయం వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన ఓడించాలంటే మీ తరం కాదు. 2019 నుంచి 2024 దాకా చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టి చూశారు. రెచ్చగొడితే ఆయన ఊరుకుంటాడా? కూర్చున్న వాడిని మరీ లేపి తన్నించుకుంటూ అయ్యిందన్నమాట. లోకేష్ చంద్రబాబు నాయుడు తక్కువ అంచనా ఎక్కాడు. చాలా రాజకీయ మేధావులు. వాళ్ళతో పోటీ పడమంటే మామూలు విషయం కాదు. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా రాజకీయ మేధావే. కానీ ఆయన చుట్టూ మీరంతా కూడా ఆయన చెప్పినట్లుగా నియోజకవర్గాలు సమన్వయాలు జరిగినప్పుడు మీరు ఆయన మాట ఇంటూ ముందుకు పోతే రేపు అన్న రోజు మళ్ళీ 2029లోని పోటీ చాలా కఠినం అయిపోతే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. విడదల రజనీ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవించి ఆ సీటుని కంటిన్యూ చేయకుండా ఆయన చెప్పినట్టుగా మీరు వెళ్తే కనుక మీకు భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వేరే వేలో వెళ్ళవలసి వస్తుంది. అది నా ఉద్దేశం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.